సో గాయ్స్ వైల్డ్ లైఫ్ సఫారీకి వచ్చేసినాం. ఇదే మన ఎంట్రీ కొండాపూర్. జంతువులన్నీ ఇన్నే ఉన్నాయి. ఇక్కడ మరీ నా అంతగా హైట్ కాకపోయినా ఏదో కొంచెం ఉన్నాడులే. ఇక్కడ స్టార్టింగ్ 40 రూపీస్ కట్టాలి, తర్వాత వాకింగ్ ఫ్రీ. ఇవన్నీ ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఇవి పార్కింగ్ చార్జెస్. ఇక్కడ మనం టికెట్ పెట్టాలా. ఓపెన్ అయింది, పోవాలా. మెట్రో లెక్కనే ఉంది రా భయ్. అయితే ఇటు పోతే ఒక బొటానికల్ గార్డెన్ ఉంటుంది మనకి పక్కన. జనరల్ దాని ఎంట్రీ ఫీజు కూడా 40 రూపీసే. కానీ ఇక రెండింటికి కలిపి ఇక్కడ టికెట్ తీసుకొని ఇట్లకి వెళ్ళి బొటానికల్ గార్డెన్ కూడా పోవచ్చు కావాలంటే. ఇక లోపలికి రాగానే ఒక ఫీల్ వస్తుంది, అడవి ఫీల్. అంటే వాటర్, అక్కడ రాళ్ళు రప్పలు. ఇక్కడ ఫారెస్ట్ వాక్, కిడ్స్ విఆర్ సెంటర్, సఫారీ, వాష్రూమ్ ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ మనం ఫారెస్ట్ వాక్ వెళ్దాం. ఎంట్రీ పెట్టినారు. ఇంత ఫారెస్ట్ నేను తప్పిపోతే అని భయం వేస్తుంది నాకు. ఇదంతా ఫ్రీ అనమాట వాక్. ఓ అమ్మ, బ్రిడ్జ్లు కూడా కట్టిరయ్యా. ఇదిగో బ్రిడ్జ్ దాటబోతున్న సాహసవంతమైన బ్రిడ్జ్. అమ్మో బాబోయ్, ఎంత భయంకరంగా ఉంది చూడండి. మీరైతే ఇట్లాంటి సాహసాలు చేయకండి. నేనంటే ధైర్యవంతుడి కాబట్టి వచ్చి చేస్తున్నా. అంత దట్టమైన అడవిలో సాహసంగా నడుచుకొని బయటకు వచ్చిన తర్వాత ఒక నెమలి కూడా కనిపించింది. ఇంకా ముందుకు పోతే పులులు, సింహాలు కూడా కనిపిస్తాయి. ఏమో చూద్దాము. ఇటు ఏదో పిల్లల కోసం కిడ్స్ అరిగినా అనేది ఉంది. మనకు తెలియదులేండి ఇదంతా. ఇదిగో ఓ హోలోగ్రామ్. మీకు కనిపిస్తలేదు ఏం కరెక్ట్గా? నాకు ఇక్కడ పులి కనిపిస్తుంది, సింహం కనిపించింది. ఇదంతా పార్క్ ఉంది, మనం కూర్చోవచ్చు మంచిగా. చిల్లి చేయడానికి ప్లేస్ మంచిగా ఉంది. నెక్స్ట్ అటు విఆర్కి పోదాం. అంత గ్రౌండ్ లెక్క ఉంది, కవర్ చేద్దాం మెల్లమెల్లగా. ఈడ వెల్కమ్ అని పెట్టిర్రు. మనం పోదాం ఇప్పుడు. జంగల్ ఒడిసి ఏమో ఉంది పైన. పోం పైకి పోం. ఈడ చేపలు కూడా ఉన్నాయి. ఈడ మనకి గార్డియన్స్ ఆఫ్ ద వైల్డ్ అని ఒకటి ఉంది. ఇక్కడ జంగల్ ఒడిసి 90 సినిమా అని ఉంది. రెండింటికి. ఓ ఇది కార్డ్ అనమాట. ఇలా టాప్అప్ చేయించుకోవాలి. ఏడ పడతాడు 100 రూపాయలు కట్టాలంటే. అట్లా కార్డులో టాప్అప్ చేసుకొని ఇక్కడికి వచ్చేసాం. ఇదే విఆర్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ 3 థీమ్స్ ఉంటాయి. నేచర్ ఒకటి, ఓషన్ ఒకటి, స్పేస్ ఒకటి. నేనైతే నేచర్ ట్రై చేసిన. ఇది చాలా దరిద్రంగా ఉంది, అస్సలు బాగాలేదు. ఒక 2 జంతువులు కనిపిస్తాయి అక్కడ అంతే. అది కూడా చాలా గలీజ్ ఉంది గ్రాఫిక్స్. ఓషన్ అయితే బాగుందంట. ఓషన్ ఇంకా స్పేస్. మీరు ఒకవేళ ఇక్కడికి వచ్చినట్టయితే ఇద్దరు ఓషన్ ట్రై చేయండి, లేకపోతే ఆ స్పేస్ ట్రై చేయండి. ఇదైతే యావరేజ్. మళ్ళీ దీన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఒక్కదానికి 100 రూపీస్. అసలు వర్త్ కాదు. ఇది ఎక్స్పీరియన్స్ జోన్. ఓకే, ఫస్ట్ టైం విఆర్ ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. కానీ ముఖ్యంగా ఏ పెద్ద గొప్ప గేమ్ లేదు. అక్కడ డిసప్పాయింట్ అయ్యి ఇప్పుడు గార్డెన్స్ ఆఫ్ ది వైల్డ్కి వెళ్ళాము. ఇక్కడ మొత్తం వెస్టర్న్ ఘాట్స్ గురించి చెప్పారు. చాలా బాగుంది. ఇదైతే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. కలర్ గ్రేడింగ్ కానీ ఏదైనా. ఎప్పుడైనా అయ్యండి సినిమా అరుపులే అరుపులు. నాకు ఇక్కడ ఏదైనా చాలా బాగా నచ్చిందంటే అది ఖచ్చితంగా ఇదే. ఎఫెక్ట్స్ కానీ వాళ్ళు చేసిన ఎఫర్ట్ అయితే చాలా బాగా అనిపించింది. సో వాటర్లో పడ్డప్పుడు బబుల్స్ ఎఫెక్ట్స్, స్నో ఎఫెక్ట్స్, ప్రతిదీ డీటెయిలింగ్ కానీ చాలా బాగా అనిపించింది. సో బేసిక్గా ఇదైతే 90 థియేటర్. చుట్టూ ఎటు చూసినా కూడా మనకి స్క్రీనే కనిపిస్తుంది. సో దీంట్లో ఫస్ట్ రోలో కూర్చుంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కంపారిటివ్లీ. ఎందుకంటే వెనకాల కూర్చున్నప్పుడు వాళ్ళ తలకాయలు కనిపిస్తుంటాయి, కొంచెం డిస్టర్బింగ్ ఉంటుంది. బట్ అదే ఫ్రంట్లో కూర్చున్నాం అనుకోండి ఏం కనిపించదు. మనం నిజంగా అక్కడ ఉన్నామేమో అనిపిస్తుంది. దీని థీమ్ వచ్చేసి ఏంటంటే ఒక మనం లాక్కొని వెళ్ళిపోయి నీళ్ళలో పడేస్తుంది. అందులో షార్క్స్, అక్వేరియం, రియల్ లైఫ్ చాలా బాగా అనిపించింది. దీని కాస్ట్ వచ్చేసి 200 రూపీస్. మీరు ఏది మిస్ అయినా ఇది మాత్రం మిస్ అవ్వకండి. మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఇదైతే. 90 థియేటర్ అయితే సూపర్. ఎఫెక్ట్లు కూడా ఉన్నాయి, స్నో ఎఫెక్ట్లు, బబుల్ ఎఫెక్ట్లు, అన్ని ఎఫెక్ట్లు ఉన్నాయి. ముందుకు వచ్చి ట్రై చేయండి. అదొక్కటి కొంచెం మంచిగా అనిపించింది అంతే. మిగతా 2 ఓకే యావరేజ్. వర్చువల్ కయాకింగ్ విఆర్ పెట్టి మొఖాన ఇట్లా ఇదేమంటారు అంతే. ఇప్పుడు మనం ఎటు పోతున్నామంటే ఫారెస్ట్ సర్వైవల్ ట్రైనింగ్. ఇదే ఆ బస్సు. ఇంకా బస్సులో విఆర్లో కనిపిస్తాయి అంట అన్నీ మనకి. చూద్దాం. బస్సు అంటే వెంటనే నెక్స్ట్ బస్ కోసం వెయిట్ చేద్దాం. ఎలక్ట్రిక్ బస్సు విత్ విఆర్. ఇదే తప్ప నుంచి ఇటు పక్కన కూర్చొని వెయిట్ చేస్తా బస్సు కోసం. బస్సు ఏమో 2 ట్రిప్లు అయింది, రాలేదు. దోమలు ఏమో ఫుల్ కుడుతున్నాయి. నేను నెక్స్ట్ డే మన సెటప్.
సో గైస్ వర్చువల్ బస్సు కూడా అయిపోయింది. అదైతే ఫస్ట్ అలా సగం యానిమేషన్ లేదు, బొక్క లేదు. మొత్తం నేను చెప్తున్నా, మీరు వచ్చినప్పుడు అయితే అది ఎక్కకండి. 100 రూపాయలు బొక్క, సర్వనాశనం అయిపోతుంది ఆ 100 రూపాయలు. తర్వాత ఘాట్స్ ఏదో వెస్టర్న్ ఘాట్స్ ఏదో ఉంటుంది, అది కూడా ఓకే. నేచర్ వ్యూ చూడడానికి బాగుంది, కలర్ గ్రేడింగ్ కూడా బాగుంది, అది చూడొచ్చు. సో బస్సు అయితే డెఫినెట్గా ఇగ్నోర్ చేయాలి. ఒక చిన్న పిల్లలు ఏడుచుకోవడం పోతా అంటే ఒక ఎక్కించండి. మీరు పోయారంటే మీ పైసలు కూడా ఒక్క. ఇంకొకటి 90 అని ఒకటి ఉంది, అది కూడా బాగుంది. అదొక 6 minutes షో ఉంటుంది. సో అది కూడా ఓకే, అది ఓకే కాదు, అది కూడా బాగుంది. 90 ఒకటి చూడొచ్చు. అంతే, వీడియో ఇక్కడితో ఏం చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.